ఫ్రెండ్స్, నేను మీ కుమారి వ్లాగ్స్ తెలుగు. ఈరోజు మటన్తో చేసిన ఒట్టి తొనకలు అంటారు వీటిని. ఒట్టి తొనకలతో కూర చేద్దాం. ఒట్టి తొనకలు అంటే పచ్చి మాంసాన్ని పసుపు శుభ్రంగా కడిగి పసుపు రాసి ఎండబెడతారు ఫ్రెండ్స్. ఎండలోను దాన్ని ఒట్టి తొనకలు అంటారు. పచ్చి బాలింతలు అంటారు కదా, ప్రసవించిన వాళ్ళు ఉంటారు కదా బాలింతరాలు, వాళ్ళకి చాలా మంచిది ఫ్రెండ్స్. పాలు పడతాయి. మా అమ్మగారు అలాగే చేసేవారు ఫ్రెండ్స్. మా అమ్మగారు చెప్పినట్టుగానే మాకు కొంచెం మాంసం ఇచ్చారు నాకు. మేము అప్పుడు ఆల్రెడీ కూర వండేసుకున్నాను. నేనే ఎండబెట్టాను ఫ్రెండ్స్. ఎండబెట్టి తొనకలుగా చేశాను నేను. అది కూర చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. గిన్నె పెట్టుకుని ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకుందాం ఫ్రెండ్స్. పోసుకుని వీటిని కొంచెం గోరువెచ్చగా ఉడికేట్టుగా చేసుకుందాం. గోరువెచ్చటి నీళ్ళు వేస్తే మనకి కొంచెం మెత్తబడతాయి ఫ్రెండ్స్. వండుకుంటా బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. చిన్నగా మంట తగలనిద్దాం. అది కొంచెం బాగా నీళ్ళు వీటెక్కాక కొంచెం మెత్తబడతాయి ఫ్రెండ్స్. అప్పుడు వండుకుంటే మన మామూలుగా మాంసం ఎలా ఉంటుందో అలా ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఈలోపు మనం కూరకి ప్రిపేర్ చేసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కారం, ముఖ్యంగా మెంతులు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా వేడి నీళ్ళు తీసేసుకున్నాను. శుభ్రంగా ఒకసారి కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కుందాం ఫ్రెండ్స్. చూసారు కదా నీట్గా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఏ గిన్నెలో అయినా వండుకోవచ్చు. మనకు తొందరగా అవ్వాలి కదా. మనకి ఒకవేళ తొందరగా అయిపోవాలి, ఒక బ్యాచులర్ ఉంటారు, ఎవరైనా ఎక్కువగా డ్యూటీలకు వెళ్ళి ఉంటారు. మరి ఎవరైనా ఈ రోజుల్లో ఎవరి మట్టుకాళ్ళే మనం పరుగులెట్టే కాలం అయిపోయింది. నిదానంగా చేసుకునేది ఏది లేదు. అంతా పరుగునే చేసుకోవడం అవుతుంది. మొత్తం లోకం అంతా అలాగే ఉంది, టైం అలాగే ఉంది. టైంతో పాటు మనం పరిగెట్టాలి కదా. అందుకని ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, కుక్కర్లో వండుకుంటే మనకి సింపుల్గా మామూలుగా వండుకునే కూర అయితే 10 నిమిషాలు పట్టొచ్చు. ఇదైతే ఒక 5 నిమిషాలు మనకు కూర అయిపోద్ది, ఓకేనా ఫ్రెండ్స్. ఎలాగో చెప్తాం, ఎలాగో చేద్దాం రండి. కుక్కర్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. దీనికి తగినంత ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్. తగినంత ఆయిల్ పోసుకుందాం. కొంచెం ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్ ఆయిల్, ఎందుకంటే ముక్కలు డ్రై అయింది కదా, బాగా ఉడకాలి. ఉల్లిపాయ కూడా ఎక్కువ పోసుకుంటాం, ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, ఎగురు కూర కదా, అందుకని నేను ఉల్లిపాయలు ఎక్కువే కోసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఫస్ట్ చెప్తాను కదా నేను మెంతులు వేసుకోవాలని. మెంతులు వేసుకుంటే వాతం ఉన్న ఒంటికి కూడా అరుగుదలకు కూడా మంచిది ఫ్రెండ్స్. ఇదిగో కొద్దిగా మెంతులు తీసుకుందాం. మెంతులు వేసుకుందాం ఫస్ట్. లైట్గా ఫ్రై చేసుకుంటే అది బాగుంటుంది ఫ్రెండ్స్. లైట్గా కొంచెం అటు ఇటు తిప్పుకుంటే కొంచెం వేగాక మనకి కలర్ మారుతుంది. అప్పుడు చాలు, తీసేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. పచ్చిమిర్చి చేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. మెంతులకి పచ్చిమిర్చి మెంతులు వేస్తే ఫ్రెండ్స్ ఆ ఫ్లేవర్ బాగుంటుంది, చాలా స్మెల్ బాగుంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. చూసారు కదా, అలా ఫ్రై అయ్యాక ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. ఇప్పుడు వేసాను, లాస్ట్లో కూడా కొంచెం వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. మొత్తం కూర ఉడికాక లాస్ట్లో కొంచెం వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ ఇలాగే వేసుకోవచ్చు. లాస్ట్లో వేసుకుంటే ఫ్రెండ్స్ అది కూర మొత్తం అన్నీ వేస్తాం కదా, దాంతోపాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం అంతా ఉడికి బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పుకంటలు వేసుకున్నాం.
ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది మెంతులు పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ ఉంది కదా, అది బాగుంటుంది, ప్రతి ముక్కకే పడుతుంది, బాగుంటుంది. ఓకేనా, ఇదంతా వేపుకోవడంలోనే టైం ఉంది, మనం ఫ్రై చేసుకునే టైం ఉంది. మనం మూత పెట్టి తీసుకుంటే ఒక 5 నిమిషాల్లో మనకి ఒక 3 విజిల్స్లో మనకు కూర అయిపోద్ది. అంటే మనం ముందు ఈ ఫ్రై చేసుకుంటే కొంచెం మనకి లేట్ అవుతుంది. ఎందుకంటే మరి మనకి తినాలంటే మనకు బాగా చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. మొత్తం అంతా కలిపెట్టేసుకుని అయిపోద్ది కాబట్టి ఈ కూరకి ఇలా టేస్ట్ బాగుంటుంది. సరేనా, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఉప్పు ఫ్రెండ్స్, కళ్ళుప్పు తగినంత వేసుకోండి. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఒకసారి కలబెట్టి ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని మనం ఫ్రెండ్స్ ఒక 2 విజిల్ వేయితే మొత్తం ఉద్యోగం మగ్గిపోతే తర్వాత మనం కారం టమాటా ఇవన్నీ వేసుకోవచ్చు. ఓకేనా, ఒక 2 విజిల్ వేద్దాం. టమాటా అప్పుడే ఉల్లిపాయలతో వేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే తొందరగా మగ్గదు, అది ఉల్లిపాయ మగ్గదు. టమాటా పులుపు కదా, మగ్గదు ఫ్రెండ్స్. ఆ ఉల్లిపాయ మగ్గిపోయాక మనం టమాటా కారం వేసుకుని మూత పెట్టేసుకుని మనం 2 విజిల్ వేయించుకోవచ్చు ఫ్రెండ్స్. కూర అయిపోయినట్టే. ఓకేనా, ప్రస్తుతానికి ఉల్లిపాయ మగ్గుతుంది ఫ్రెండ్స్. మగ్గాక నేను 2 విజిల్ వేసాక మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, అలాగా బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు టమాటాలో కారం వేసుకొని మూత పెట్టేసుకుని మళ్ళీ ఒక 2 విజిల్ వేయించుకుందాం. కూర అయిపోయినట్టే. టమాటా కారం వేసాను ఫ్రెండ్స్. చూసారు కదా, కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కూరకి నీళ్ళు కరెక్ట్గా సరిపోద్ది. ఒక్క 2 విజిల్ వేయించుకుందాం. కూర రెడీ అయిపోయినట్టే. ఫ్రెండ్స్, గుమగుమలాడే ఒట్టి తణుకులో కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఒకసారి చేయండి. చేసి మీకు టేస్ట్ ఎలాగుందో నాకు చెప్పండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, మీరు షేర్ చేసుకోవడం వల్ల, లైక్ చేయడం వల్ల నా వీడియోలు ఇంకెందరికీ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.